ఆర్డర్ చేశాను అన్నమాట. ఆఫర్లో చాలా తక్కువ రేటుకి పడ్డాయి. బాబీ అయితే ఇంకా నాదానికంటే ఇంకా చాలా లో ప్రైస్ అన్నమాట. సో నేను డ్రెస్సెస్ చూపించిన తర్వాత అంటే ఎంత నాకు పడ్డదో నేను పక్కన స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తాను, ఓకేనా. సో దసరా ఆఫర్ సేల్ అనేది తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేస్తాను. సో ఈ ఒక్క దాంట్లోనే 3 వచ్చినాయి. సో ఒకటైతే ఇదన్నమాట స్లీవ్లెస్. ఇక్కడ బటన్స్ కూడా వచ్చినాయి. 199 ఉంది కానీ నాకైతే తక్కువనే పడ్డది. సో ఒకటైతే ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా దీనికి బటన్స్ వచ్చినాయి. మా వాడు ఏంటంటే ఇప్పుడు 3 years నడుస్తుంది కానీ ఇట్లా బటన్స్ ఉంటేనే కొంచెం ఫ్రీగా వేసుకుంటాడు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది నాది. సో ఇదండి, ఇదైతే 700 ఉంది. నాకైతే ఆఫర్లో 420, 430 అయితే అట్లా పడిందండి. సో ఇప్పుడైతే అంటే నేను చేసుకున్నప్పుడైతే తక్కువ ఉండే, ప్రజెంట్ అయితే ఏమో నేను చేసైతే 1 week అవుతుంది. సో నాకైతే అన్ని ఆఫర్లో అయితే వచ్చాయండి. సో నేనైతే అన్నీ తీసుకున్న బాబు కోసం. ఇవి 4, ఇవి 5. ఆజియోలో కూడా చేశాను. ఇంకా ఇయర్ రింగ్స్ వచ్చేది నాకైతే జస్ట్ 27 రూపీస్కి వచ్చాయి. కాకపోతే అది డెలివరీ ఇంకా కాలేదు. వచ్చిన తర్వాత నేను షార్ట్లోనైతే పెడతాను. సో మింత్రాలో క్యాష్ అయితే యాడ్ అయినాయండి. సో ఆ క్యాష్ అనేవి కట్ అయిన తర్వాత నేను పే చేసిన మనీ అయితే యూపీఐతోని 4 రూపీస్ అండి ఈ టీషర్ట్కి. నెక్స్ట్ వచ్చేసి ఈ టీషర్ట్ కూడా ఏంటంటే నాకు క్యాష్ కట్ అయిన తర్వాత నేను దీనికి కూడా పే చేసిన రూపీస్ అయితే జస్ట్ 4 రూపీస్ అండి. అంటే నాకు జస్ట్ 4 రూపీస్గా నాకు ఈ టీషర్ట్ కూడా వచ్చింది. నెక్స్ట్ ఇదండి, ఇది కూడా ప్రైస్ మెన్షన్ చేస్తున్నా ఇక్కడ చూడండి. దీనికైతే నేను 6 రూపీస్ అయితే పే చేశాను మనీ కట్ అయిన తర్వాత. సో దీనికి కూడా ఏంటంటే ఇక్కడ మనీ యాడ్ చేశాను కదా, జస్ట్ 4 రూపీస్. సో ఫైనల్గా ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే మళ్ళీ ఇంకో వీడియో